ధన్యవాదాలు తెలుసుకుంటూ సుధారాణి మేడం భిక్షు గారు ఎప్పుడు చూసినా అమెరికా, లండన్ ఏదో ఒక కంట్రీలో ఉంటారు. కానీ మాలాంటి చిన్న వాళ్ళ ప్రోగ్రామ్కి మీరు వస్తారంటే మేడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు పిలిచినా నేను మీ ప్రోగ్రామ్కి వస్తాను మేడం అని చెప్పాను మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళ మహిళల గురించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా పెద్దది మేడం. ఎందుకంటే స్వతంత్రం వచ్చింది కానీ ఎక్కడి వరకు వచ్చిందో మనకు తెలుసు. కానీ మహిళల విషయంలో ఆకాశంలో సగం, ప్రతి మగవాళ్ళలో సగం అంటారు. కానీ ఇంకా రోజు రోజుకు కట్నాల కోసం ఏదో రకంగా వేదికలతో మహిళలు ఇంకా చనిపోతూనే ఉన్నారు. రీసెంట్గా మన మాధవి కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ, ఎంత వెన్నెలా కాచిన గాని వెలుగులేదే నీకమ్మ, వెలుగులేదే నీకమ్మ, కన్నోరి కలలను దీచా అత్తోరి ఇంటికి వెళ్ళా, నీ అత్తను తల్లనుకుంటివి, నీ మామను తండ్రనుకుంటివి, భర్తే భగవంతుడాని చెల్లి, బంగారు కలలే కంటివి తల్లి, భగవంతుడు కాడే చెల్లి, నీ పాలిట ఎముడే తల్లి, ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి, ఎంత వెన్నెలా కాచిన గాని వెలుగులేదే నీకమ్మా, ఈ కాలంలో నీ బ్రతుకే సుడిగుండమయనమ్మా, సుడిగుండమయనమ్మా, కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి మాధవమ్మ, ఎంత వెన్నెలా కాచిన గాని వెలుగులేదే నీకమ్మా, వెలుగులేదే నీకమ్మా. కనుక స్త్రీదాంతికి ఇంకా వెళ్తూ రావాలని కోరుకుంటూ, కొంతమంది మీరు కవిత్వాలు రాస్తున్నారు సైకిల్ మీద, కారు మీద, జీవితాల గురించి. నిజంగా ఎందుకంటే ఇక్కడ చాలా మంది కవులు ఉన్నారు, మంచి హాస్య నటులు ఉన్నారు. మనము తలుసుకుంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, దానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు సార్ ఇంత పెద్ద మనిషి జబర్దస్త్ వేదిక వాళ్ళు ఒక్కొక్క దానికి అట్లా కసిగా ఉంటుంది. నేను బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఇండియన్ ఎయిర్లైన్స్ లో జాబ్ చేసి పాట కోసం నాసిక్ లో జాబ్ను వదిలిపెట్టి వచ్చిన, మళ్ళీ వాళ్ళ ప్రపంచంలో ఒక 14 కంట్రీస్ తిరిగిన తర్వాత కూడా సాంస్కృతిక సారథిలో ముఖ్యమంత్రి గారు నేను స్టేట్ కల్చరల్ కోఆర్డినేటర్ గా జాబ్ చేసి 1 year చేసిన తర్వాత భిక్షునాయక్ గారు మీరు వేదికలు ఎక్కకూడదు, మీరు వేరే దగ్గర పాటలు పాడకూడదు, ఏదైనా ప్రభుత్వం గురించి పాడనంటే, సార్ నేను ఎయిర్లైన్ జాబ్ వదిలిపెట్టినాను నా పాట కోసం, మీ జాబ్ ఎంతసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆ జాబ్ను కూడా రాజీనామా చేసి పాట కోసం బతుకుతున్న మంగ్లీ లాంటి వాళ్ళని ఒక 500-600 మందిని తయారు చేశారు. వాళ్ళ గర్వంగా ఎందుకు చెప్తానంటే ఒక పని చేసే పని మీద కసి అంటూ ఉండాలని ఒక ఉద్దేశంతో చాలా మంది పెద్దలు. నేను ఒకటే, ఎక్కడ పోయినా ఒకటే, తిండి లేకుండా ఉంటానమ్మా, గూడు లేకుండా ఉంటానమ్మా. ఆ మేడం ఎంతమంది కవిత్వాలు చదువుతుండ్రే, నిజంగా పెద్ద పెద్ద. నేను స్కూల్ టీచర్ని, తనలో ఉన్నటువంటి దానికి ఎట్లయితే కదా సార్ అక్కడ ఉన్నారు వాళ్ళ ప్రతి ఒక్కరు తన మనసికంటూ ఒక దాని మీద మనం అది కావాలంటే సాధిస్తాం. నేను కూడా అంత ఉండని, తిండి లేకుండా ఉంటానమ్మా, గూడు లేకుండా ఉంటానమ్మా, నువ్వు లేకుండా ఉండనే తల్లి, పాటమ్మా 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 నాకు ప్రాణమైతేవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతేవే పాటమ్మా. ఇవాళ ఎందుకంటే నేను ఒకసారి చాలా మంది పెద్దలు అడుగుతారు, భిక్షుభాయ్ నువ్వు ఎప్పటి నుంచో పాడుతున్నావు, అసలు పాట ఎప్పటి నుంచి పాడుతున్నావు? నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డనాడు నేను పాడానమ్మా ఏడుపు పాట. అవునా కదా? నేనే కాదు, ఇక్కడ రాసే ప్రతి ఒక్కరు మన పాట అక్కడి నుంచి, మాట కూడా అక్కడి నుంచి. బడికెళ్ళేటప్పుడు పంతులయ్యా కొడితే వెతికానమ్మా బ్రతుకు బాట. ఈనాడు ఇంగ్లీష్ మీడియం ఎట్లా కదా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బార్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఆ రోజులలో ఎందుకంటే తెలుగు టీచర్ సార్ ఇక్కడే ఉన్నారు, మనం 2 ఎక్కం 2 2 2 4 అవునా కదా? ఆ కాలంలో వచ్చిన వాళ్ళం కనుక బడికెళ్ళేటప్పుడు పంతులయ్య కొడితే వెతికానమ్మా బ్రతుకు బాట. ఈనాడు ప్రజలు కొట్టే సప్పట్లకు పాడానమ్మా తీయని పాట, పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతేవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతేవే పాటమ్మా. మా అయ్యకుండే ఎడ్ల బండి తెలుసు, మా ఊరి చెరువు తెలుసు,
ఇప్పుడు అన్ని రకరకాల బస్సులు అయిపోయినాయి సార్. రాత్రి 9 అయితే వచ్చే ఎర్ర బస్సు నాకు తెలుసు. కానీ మా అమ్మ చెప్పే బాలనాగమ్మ కథలు, బిడ్డ 7 సముద్రాలు దాటితే మర్రి చెట్టు త్వరలో రామచిలక ప్రాణంరా అని చెప్పింది. కానీ చెరువు తెలుసు కానీ సముద్రం నాకు తెలియదు. కానీ నా పాట తిండి లేకుండా ఉంటానమ్మా, గూడు లేకుండా ఉంటానమ్మా, నిన్ను నమ్ముకుంటూ దేశవత్తులు దాటుకుంటూ వచ్చానమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతేవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతేవే పాటమ్మా. ఒకసారి TV9 వాళ్ళు సార్ ఒకసారి అడిగారు, భిక్షునాయక్ గారు మీ కోరికలు అన్నీ అయిపోయి గంజి నుండి బెంజిలై మ్యాక్సిమం వరల్డ్ ఒక 14 కంట్రీస్ ఒక 40 సినిమాలకు రాయడం వల్ల ఒక నీకంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇంకేమైనా మిగిలిపోయిందా అంటే పెద్ద వాళ్ళు కవిత్వాలు చెప్పి ఇంకా చెప్పాలని కసి ఏదైతే మిగిలిందో నాకు కూడా ఒక కసి మిగిలిపోయింది. దేవుడా నేను ఒకటే అనుకున్నా, చావంటూ నాకొస్తే పాటమ్మా, చావంటూ నాకొస్తే పాటమ్మా, నా చేతుల్లో మైకు ఉండాలమ్మా, జన మధ్యము మీదలాలమ్మా, పాటమ్మా మళ్ళీ జన్మంటూ ఉంటే పాటమ్మా, పాటమ్మా భిక్షు నాయక ఉడితే సారమ్మా, సూర్యపల్లిలో పుట్టాలమ్మ, బొల్లెపల్లిలో చదవాలమ్మ, ఓనగిరి బస్సు ఎక్కాలమ్మ, ఉప్పలులో నారవాలమ్మ, మళ్ళీ పాటనై పాడాలమ్మ, మా సుధరాని మేడం దగ్గరికి రావాలమ్మ, పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతేవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతేవే పాటమ్మా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పాట ముందు నా ఇండియన్ ఎయిర్లైన్స్ జాబ్, ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ నాకు చాలా చిన్నగా అనిపించింది. నేను బతుకుతూ 10 మందిని బతికిస్తూ ఇవాళ ఒక పాటల ప్రయాణంలో ఉన్నాను కనుక ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు అనుభవంతులు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. ఎందుకంటే వయసు అనేది నిజంగా పాట ఏదైనా చేసే పని మీద కసి ఉండాలని కోరుకుంటూ మేడం నిజంగా మేడం సుధారాణి మేడం చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంటుంది. ప్రతిసారి గుండె నక్కే బిడ్డ ఎలా ఉండాలనేది మా నాన్న గుర్తుకొస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు నన్ను 2020లో అమ్మ 22లో నాన్న, ఆ పెయిన్ ఆ బాధ అందుకే ప్రతి ఒక్క స్త్రీలో మా అమ్మ మా చెల్లెలను చూసుకుంటూ నిజంగా చాలా గొప్ప వేదికను పరిచయం చేశారు మేడం. ఎంతమంది వచ్చారనే కాదు, ఒక డైలాగ్ ఉంది, ఎందుకంటే సినిమాలు అంటారు కదా, ఇక ఆ డైలాగ్ పెద్దలు అందరికీ ఉన్నారు కనుక చెప్పడం కంటే బాగుండదు. ఎంతమంది కాదు, ఉన్న కొంతమందినా సరే ఆణముత్య లాంటి వాళ్ళ మీరు ఒక్కరు ఒక 1000 మందితో సమానంగా అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సుధారాణి మేడం గారికి, వేదికన్న పెద్దలకు మేడం ఓకే హుషారైన పాట ఓకే. భిక్షు నాయక్ అంటే అందరికీ బాగా ఎల్లు ఎల్లమ్మ ఎల్లు ఎంతమంది విన్నారు? సారా సారమ్మ సారా విన్నారా? సాసు ఏమారా సాసు, ఈ భిక్షు నాయక్ ఆ పాటలు మీరు వేదికల మీద ఇక్కడెక్కడ నేనే భిక్షు నాయక్ని. ఓకే మేడం మీరు ఎలాంటైనా సరే ఓకే. ధీమి నాచ్ అంటే మా బంజారా పాట నేను మంగ్లీ పాడాను, అది ఇప్పటికీ 42 మిలియన్స్ నడుస్తుంది. ఎనివే చాలా సంతోషం మేడం. అది చిన్నగా కొంచెం పాడుతుంది ఎందుకంటే మీకు అర్థం కాదు కానీ ధీమి నాచ్ జర్రా ధీమి నాచ్ ఏ బాయి గమ్మకో జుమ్మగిరో నాచ్ ధీమి నాచ్ జర్రా ధీమి నాచ్ ఏ బాయి ఏడి కేడీరో నాచ్. ఇది దాదాపు భిక్షు నాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ వస్తాను కోరుకుంటూ. థ్యాంక్ యూ మేడం. నేను 14 అవర్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్, అది ఆగకుండా 14 గంటలు ఇదే త్యాగర సభలో 2007లో పాడినవని మేడం. కదిలిస్తే సార్ ఏ రకంగా కామెడీ ఏ రకంగా మాటలు విన్నారో అట్లా పాటలు పుట్టాను, కదిలిస్తే పొద్దుంతా పాడుకుంటాను. కానీ చాలా పెద్దమంది ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇంకా కవిత్వాలు అన్నీ కదా, టైం అయిపోయి అమూల్యమైన అవునా కదా. థ్యాంక్ యూ సో మచ్ అని కోరుకుంటూ అత్తగా ఓకే మా భార్య మీద అన్నాడు మేడం. మీ అందరూ మీరు వింటారంటే అన్నా పడకొచ్చా? ప్రతి ఒక్క మగవాడి ఇంకొక స్త్రీ ఉంటుంది అవునా కదా. బీటెక్ ఇంజనీరింగ్ చేసిండు, ఇండియన్ ఎయిర్లైన్స్ జాబ్ వచ్చింది, మా ఆయన నన్ను ముద్దుగా చూసుకుంటా చెప్పి మా అత్త వాళ్ళంతా హెల్త్ డిపార్ట్మెంట్ సార్, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకున్నది. జాబ్ వదిలిపెట్టినా చెప్పకుంటూ వచ్చేసిన. అమ్మాయి అన్నది ఏమైంది రా వచ్చేసిన, అమ్మ నాసిక్లో నీళ్ళు పడతలేవే, అవునా కొడుకని వేడుంటే గాడు అన్నది. వచ్చేసిన తర్వాత ఇక మా ఆవిడ ఆరి ముద్దుగా నువ్వు ఏదో మంచిగా ఉన్నావు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి మా ఊళ్ళు వచ్చారు, నువ్వు ఆడు ఉంటావు అనుకున్నా, ఉద్యోగం వదిలిపెట్టి వచ్చినావు, ఎట్లా బతుకుతాం ఏందిరా నాది ఉద్యోగం అని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతున్న మాటలు. ఇక నా బాధ ఇంత అంత కాదు, ఆమె చెప్పిన మాటలలో ఉద్యోగం చేస్తానంటే వీరో బుచ్చయ్యా నేనే
ముద్దుగా నన్ను చూస్తానంటే మీరు బుచ్చయ్యా ఉద్యోగమేమో గాని బుచ్చయ్యా మధ్యలో నన్నాగం చెయ్యకురా బుచ్చయ్యా. ఇంకా ఏమనుకోలేదు, అయిపోయింది. నేను ముద్దుగా చూసుకుంటే ఏ పని చేసినా నేను చదువుకుంటానే అంటే అంతేనా సార్? ప్రోగ్రామ్ 2 గంటలకు 3 గంటలకి కళాకారులు ఎట్లుంటుంది సార్? ఏ రాత్రి అంతే ఆ రాత్రి వచ్చే వరకు అట్లే కూర్చొని ఏం తినలేదా పడుకోలేదంటే ఏం లేదు. ఏం డల్లుకున్నావు? ఎవరేమన్నారా? ఎవరేమనలేదు. చెప్పరాది అంటే అంత మంచిదే గాని బుచ్చయ్యా కోపం వస్తే శివసత్తైతదిరో బుచ్చయ్యా. మామ చోడే గాని బుచ్చయ్యా తాగితే మరి చేతుల ఉండడురో బుచ్చయ్యా. అడిబిడ్డలు మంచోళ్ళే గాని బుచ్చయ్యా కసుబుస్తూ గంట ఉంటదా బుచ్చయ్యా. ఉద్యోగం చేస్తానంటే విరో బుచ్చయ్యా ముద్దుగా నన్ను చూస్తానంటే విరో బుచ్చయ్యా. ఆటంటావు పాఠాలంటావు రో బుచ్చయ్యా. అమెరికా లండన్ అంటావు రో బుచ్చయ్యా. నీ పాట ఏమో గాని బుచ్చయ్యా మీ అమ్మ అడుగుతున్నదిరా బుచ్చయ్యా. మీ నాన్న అడుగుతున్నాడురా బుచ్చయ్యా. నీ కొడుకు అడుగుతున్నాడురా బుచ్చయ్యా. నీ బిడ్డే అడుగుతున్నదిరా బుచ్చయ్యా. ఈడాని ఉన్నా గాని బుచ్చయ్యా క్షేమంగా ఉంటే చాలురో బుచ్చయ్యా. నీ వల్ల మేలు జరగకున్నా బుచ్చయ్యా కీడు జరగకుండా చూసుకో బుచ్చయ్యా. క్షేమంగా ఇంటికి రారా బుచ్చయ్యా. నీకోసం చూస్తా ఉంటారా బుచ్చయ్యా. నీకోసం చూస్తా ఉంటారా. ఆది భిక్షువు శంకరుడు ఆది భిక్షువులాగా పాడిన అది కదా వాడతా మేడం. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుందో 12 గుర్రాలు బగ్గిపోతుందో 12 గుర్రాలు బగ్గిపోతుందో ఈ బగ్గిలో మీనంతా బిడ్డ పోతుందో ఈ బిడ్డతో బిందెడు నీళ్ళు పోతున్నా నీళ్ళతో నీలమ్మ చీర పోతుంది ఈ చీరతో గంధాల రైక పోతుంది ఈ రైకతో గంధాల మేడ పోతుంది మేడలో గంధాల జంట పోతుందో ఈ మేడలో గంధాల జంట పోతుందో మేడలో గంధాల జంట పోతుందో. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుందో 12 గుర్రాలు బగ్గిపోతుందో. ఇట్లా వాడిన వెంటనే మన ప్రొఫెసర్ సాబ్ ఇండియా కోసం భిక్ష పోయి అబ్ క్యా గానా గా రहे हो हमको तेलुगु में नहीं समझ रहा थोड़ा हिंदी में गाओ ना అన్నాడు. ఎట్లుంటది? అరే తేరి చెగోడే క మేరే చెగోడే క బారే గోడే కా గాడి జరా గए बारे गोड़े का गाड़ी जरा गए बारे गोड़े का गाड़ी जरा गए गाड़ी में मामू का बेटी जरा गए बेटी के साथ साड़ी जरा गए साड़ी के साथ घर जरा गए घर में दूल्हा जरा गए घर में दूल्हा जरा गए घर में दूल्हा जरा गए. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు అనగానే పక్కనే ఇంగ్లీష్ ఆయన కూర్చొని హే వర్డ్ తెలుగు హిందీ ఐ డోంట్ నో యు సింగింగ్ ఇంగ్లీష్ అన్నాడు. ఎట్లుంటది ఇక తెలుగు? అందుకే ఇంగ్లీష్లో వాడితే ఎట్లుంటది? ఇక ఒకసారి జరిగిన ముచ్చటది. ఇది మాట పాడగలిగితే చాలా టైం పడుతుంది. యువర్ 6 అవర్ 6 హార్ట్స్ టోటల్ 2 అవర్స్ గాట్ గోయింగ్. ఇంకోసారి వచ్చినప్పుడు ఆ సాంగ్ కూడా గోయింగ్ మీకు చెప్తాను. ఈ ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏది మాట రానివాడు నాకే పాట రాదంటే సైగలతో కూడా సైగల్లాగా పాడగలడు. ఇది పాడనిది సైగల్లాగా ఇది నాకు అమెరికాలో నాకు జరిగింది ఇది. అందుకే 4 భాషలో మాట్లాడి వాళ్ళని మెప్పించి ఇండియన్ యూ వెరీ గుడ్ అనిపించుకున్నాను. ఎందుకంటే మాట తట్టుకుంటాను కనుక థ్యాంక్ యూ సో మచ్.